హద్దు మీరుతున్న శేఖర్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ. ఈయన మధ్యకాలంలో తీస్తున్న సినిమాలు కొరియోగ్రఫీ చాలా దారుణంగా ఉంటున్నాయి. అంతకుముందు డాకు మహారాజ్ సినిమాలో దబిడి దిబిడి అని చెప్పేసి ఒక వల్గర్ స్టెప్స్ని ప్రజెంట్ చేశారు బాలకృష్ణ గారికి. సో ఆ సినిమా స్టోరీ ఎంత బాగున్నా ఫ్యామిలీ ఆడియన్స్తో వెళ్ళలేకపోయారు ఆ ఒక్క సాంగ్ కోసం. ఇప్పుడు ప్రజెంట్గా ఏదో సాంగ్ వచ్చింది, అసలు ఆ సినిమా కూడా నాకు తెలియదు సరిగ్గా, కానీ ఆ స్టెప్ చాలా దారుణంగా ఉంది. అంతకుముందు రవితేజ గారి సినిమా ఏదో ఉందిలే ఆ సినిమాలో కూడా హీరోయిన్ బ్యాక్ పాకెట్లో హ్యాండ్స్ పెట్టడం. అంటే నాకు ఎందుకంటే ఇలాంటి సినిమాలు పేర్లు చేసుకోవడం కూడా ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఆ స్టెప్స్ ఇరిటేషన్ కలుగుతున్నాయి. సరేలే, ఈయన ప్రతి హీరోకి ఇలాగే ఇస్తారా అంటే కాదు, మళ్ళీ మెగా ఫ్యామిలీకి మాత్రం మంచి స్టెప్స్ ఇస్తున్నారు. అదే వేరే హీరోలకు మాత్రం ఇలాంటి వల్గర్ స్టెప్స్ ఇచ్చి మొత్తం వాళ్ళ పేరుని చెడగొడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ చూసేది హీరోనే కదా, అక్కడ స్టెప్ ఇచ్చేది ఎవరు వాళ్ళని చూడరు, కానీ ఇక్కడ స్టెప్ ఇచ్చేది ఎవరు, ఇక్కడ కొరియోగ్రాఫ్ చేసింది ఎవరు, శేఖర్ మాస్టర్. ఆయనకన్నా ఇక్కడ ప్రభావితం సినిమా మీద పడుతుంది. సో ఇలాంటి స్టెప్స్ వేయడం వల్ల ఏంటి ఉపయోగం? డ్యాన్స్ అంటే ఏంటి? హీరోయిన్స్ ప్యాంట్ పాకెట్స్లో హ్యాండ్స్ పెట్టడమా, లేదా బ్యాక్ సైడ్ గుద్దడమా దబిడి దిబిడి అని, లేదా ఇప్పుడు కొత్తగా వచ్చింది నేను చెప్పడం కూడా చిరాగ్గా ఉంది, చాలా అసహ్యంగా అనిపించింది నాకు ఆ స్టెప్ చూస్తే. ఓకే, మిగతా వాటితో ఇది చూసేటప్పటికి అబ్బా ఆ 2 స్టెప్సే కొంచెం బెటర్ ఏమనిపించింది. ఇది మరీ వల్గర్గా ఉంది, చాలా దారుణంగా. మరి ఎలా పెట్టారా స్టెప్ నాకు అర్థం కావట్లే. ఓకే, అది ఈవెన్ ఒక హీరో చేస్తేనే అసహ్యంగా ఉంటుంది అది, అలాంటిది ఒక హీరోయిన్ చేత మరి అలా ఎందుకు చేయించారో నాకైతే అర్థం కావట్లే.